అండి అందరికి నమస్కారం. వెల్కమ్ టు ఎక్స్టాక్. అందరూ బాగున్నారు కదా? యునైట్ ది కింగ్డమ్ ఆల్రెడీ అంటే ఈ కింగ్డము మొత్తం చెప్పాలంటే ముక్కలు అయిపోయింది. దీన్ని యునైట్ చేద్దామని చెప్పేసి లండన్లో నిన్న చూసే ఉంటారు కదా మీరు, ప్రొటెస్ట్లు బీభత్సంగా జరిగినాయి. యాక్చువల్గా అసలు ఎందుకు వీళ్ళు ఇంత సడన్గా ఉన్నట్టుండి బాగా ఆల్మోస్ట్ ఒక 2 నెలల నుంచి ఇక్కడ బీభత్సంగా జరుగుతున్నాయి. అంతకుముందు చిన్న చిన్న ప్రొటెస్ట్లు ఏవో జరిగేవి, కానీ ఇంత హై లెవెల్లో అయితే జరగలేదు. కానీ సడన్గా నిన్న జరిగిన ప్రొటెస్ట్లలో 150,000 మంది దగ్గర అసలు ఒక పెద్ద వరదలాగా ఈ లోకల్ బ్రిటిషర్స్ అందరూ బయటకు వచ్చారనమాట. వాళ్ళకి ఎగైనెస్ట్ గా మళ్ళీ కొంత ఈ ఎవరైతే ఉంటారో, ఎవరి మీద వీళ్ళైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళు ఒక 5,000-6,000 మంది గ్రూప్ వచ్చేసి వాళ్ళు వీళ్ళతో క్లాష్ అవ్వటము, చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరగడము, 25 మందిని అరెస్ట్ చేయడము, ఇవన్నీ జరిగినాయి. సో దీని గురించి నేను డీటెయిల్స్ ఈ వీడియోలో క్లారిటీగా చెప్తా. అసలు ఎందుకు ప్రొటెస్ట్ మొదలైంది ఏంటి అనేది. ఓకే, నా ఛానల్కి ఏమైనా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి చోట యాక్చువల్గా యాంటీ ఇమిగ్రేషన్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, ఆస్ట్రేలియాలో చూసుకుంటే మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా అని, కెనడాలో మొన్న స్టార్ట్ అయింది కదా, నిన్న అనుకుంటా 13 సెప్టెంబర్ టేక్ బ్యాక్ కెనడా అనేది స్టార్ట్ అయింది. అంతకుముందు అమెరికాలో ఇవాళ పార్టీ రావడమే ఇమిగ్రేషన్కి అగైనెస్ట్గా వచ్చింది. సో ఇలా ప్రతి చోట యూరోప్లో, జర్మనీలో జరుగుతుంది. ఇప్పుడు జర్మన్లో గవర్నమెంట్కి కూడా కొంచెం వాళ్ళ మీద కూడా కొంత ప్రెషర్ అనేది పడింది. సో ఇంకా ఫైనల్గా యూకేలో జరగడానికి కారణం ఏంటంటే, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అని వీళ్ళు ఎక్కడెక్కడైతే దేశాలకు వెళ్ళి పరిపాలించి వచ్చారో ఆ దేశ జనాభాలు మొత్తం ఇప్పుడు యూకేలో ఉన్నారనమాట. అంటే చెప్పాలంటే వీళ్ళ ప్లేస్ లేకుండా పోతుంది. చాలా మంది మిలియనియర్స్ బయటికి వెళ్ళిపోతున్నారు, బిలియనియర్స్ బయటికి వెళ్ళిపోతున్నారు. డబ్బులు లేక ప్రధానమంత్రి ఏం చేస్తున్నాడు అంటే ట్యాక్సులు పెంచేస్తున్నాడు. చిన్న ట్రావెల్ టికెట్ రోజు బయటకెళ్ళి తిరిగి రావాలంటే 16 పౌండ్స్, అంటే 1,600 రూపాయలు పర్ డే ట్రావెల్ టికెట్. ఒకప్పుడు 4 పౌండ్స్, 5 పౌండ్స్, 6 పౌండ్స్ అలా ఉండేది. ఇప్పుడు 16 పౌండ్స్ 60 పెన్స్ అయిందనమాట. అది ఖర్చులు పెరిగినాయి, లోకల్ ట్యాక్సెస్ పెరిగినాయి, ఎక్స్పెన్సెస్ పెరిగినాయి, సంపాదన లేదు, జాబులు లేదు. సో వీటన్నిటికీ ఆన్ టాప్ ఆఫ్ దట్ జనాలకు వచ్చినటువంటి కోపం ఎక్కడ స్టార్ట్ అయింది అంటే, ఇక్కడ ఒక హోటల్లో ఈ ఇమిగ్రెంట్స్ ని తీసుకొచ్చి పెట్టారనమాట. వీళ్ళందరినీ అసైలం అంటారు. ఈ అసైలం గోల్ ఏంటి అంటే, బయట నుంచి వచ్చిన ప్రతి ఓడు ఇక్కడ సేఫ్ గా ఉండడానికి క్లెయిమ్ చేసుకునేటువంటిదే అసైలం. అదే దాంట్లో మన ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారు, మన ఇండియన్ వాళ్ళు ఉన్నారు, మన గుజరాత్ వాళ్ళు ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు, మన ఇండియా నుంచి చాలా మంది ఉన్నారు. అట్ ద సేమ్ టైం వేరే కంట్రీస్ నుంచి ఉన్నారు, పాకిస్తాన్ నుంచి ఉన్నారు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఉన్నారు, మీకు మొత్తం యూరోప్ నుంచి ఉన్నారు. అలా వరల్డ్ వైడ్ కొన్ని వందల వేల లక్షల మంది ఇక్కడ అసైలం అప్లై చేసి కూర్చున్నారనమాట. ఇన్ని సంవత్సరాల నుంచి వీళ్ళకి ఏంటంటే హీట్ తెలియలేదు. అసైలం గ్రాంట్ చేస్తా పోతున్నారు. ప్రాసెస్ చాలా ఈజీ అనమాట. ఏదో ఒక రకంగా మీరు ఏదో ఒక వీసా పట్టుకుని ఈ కంట్రీలో ల్యాండ్ అయ్యారనుకోండి, అక్కడి నుంచి ఇంకా మీకు ఆ వీసా, ఫర్ ఎగ్జాంపుల్ విజిట్ వీసా మీద వచ్చి వీసా అయిపోయింది 2 నెలలకో 3 నెలలకో, ఏ లాయర్నో ఎవరినో పట్టుకుంటారో నేను అసైలం అప్లై చేస్తా అంటాడు, వాడు ఒక అప్లికేషన్ పడేస్తాడు, అయిపోయింది, కూర్చుంటారు ఇక తర్వాత. అలాగా మొత్తం బీభత్సంగా వీళ్ళు ఎక్కువైపోయారు. సో వాళ్ళని పోషించాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంటుంది అనమాట. మెయిన్ వాళ్ళని ఇమీడియట్గా వీళ్ళకున్న రూల్స్ ప్రకారం, టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం ఎల్లగొట్టలేరు. దాంతో తీసుకొచ్చి ఆ బ్లూ మూన్ అనే ఒక హోటల్లో పెట్టారు. ఇలాగా బోలెడని హోటళ్ళు హైర్ చేసుకుని గవర్నమెంట్ ఆ హోటళ్ళకి డబ్బులు కట్టి ప్రతి హోటల్లో వీళ్ళని, ఈ అసైలం సీకర్స్ ఎవరైతే రెఫ్యూజీస్, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, ఇమిగ్రెంట్స్ ఉంటారో వీళ్ళంతా, వాళ్ళని తీసుకొచ్చి పెట్టారనమాట. వాళ్ళకి లంచ్ ఫ్రీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ, డిన్నర్ ఫ్రీ, బయటకు వెళ్తే కారు, లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు వాళ్ళు. ఏంటి, మీరు వాడు స్విమ్మింగ్ పూల్ పోతా అంటే స్విమ్మింగ్ పూల్ ఫ్రీ ఇస్తారు, డెంటల్ డాక్టర్ దగ్గర పోతా అంటే కార్లో తీసుకొచ్చి ఫ్రీ ఇస్తారు. సో అన్ని ఫెసిలిటీస్ అండి. అసలు ఒక లవ్లీ రిచ్ మ్యాన్కి ఉండేటువంటి ఫెసిలిటీస్ అన్ని వాళ్ళు ఉన్నాయి. వాళ్ళు అసలు అందులో ఎవడు మంచోడో తెలీదు, ఎవడు చెడ్డోడో తెలీదు, ఎవడు ఎట్లాంటోడో తెలియదు, ఎవడు నరరూప రాక్షసుడో తెలీదు. సో ఇలాంటి వాళ్ళంతా కూడా బోట్లలో వచ్చినటువంటి వాళ్ళు ప్లస్ వీళ్ళు అందరూ కలిసి అలా ఆ హోటళ్లలో ఉన్నారు. బోట్లలో రావడం ఏంటి అంటే, బేసిక్గా మీకు యూరప్ అనేది మొత్తం మోరార్లెస్ మన హైదరాబాద్, సికింద్రాబాద్ లాగా రోడ్స్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్. దాదాపుగా అన్ని చోట్ల రోడ్స్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్. యూరప్కి యూకేకి మధ్య సముద్రం అనేది ఉంది.
కొన్ని తరతరాల బ్యాక్ చూసుకుంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం యాక్చువల్గా అంత డిస్టెన్స్ లేదు యూకేకి యూరోప్కి, ఆల్మోస్ట్ కలిసి ఉండేవి. పోను చేంజ్ అవుతూ వస్తున్నాయి కదా గ్లోబల్గా. ఆ చేంజ్ అవుతూ వస్తున్న టైంలో ఏమైందంటే డిస్టెన్స్ అనేది పెరిగి కొంత ఒక 1 hour సముద్రం అనేది జర్నీ యూరోప్కి యూకేకి ఉంటుంది. సో దాంతో ఏమవుతుందంటే ఈ ఫ్రాన్స్ కానీ జర్మనీ కానీ లేకపోతే ఇలా స్వీడన్ కానీ ఇలాంటి కొన్ని చోట్ల నుంచి ఈ బోట్లలో ఈ ఇమిగ్రెంట్స్ అనేది వాళ్ళు వస్తున్నారనమాట. అక్కడ కొంతమంది ఈ డీలర్లు, వాళ్ళని ఏమంటారు ఏజెంట్లు, డీలర్లు రకరకాలుగా ఉంటారు. వాళ్ళందరూ ఆర్గనైజ్ చేస్తారు. ఏంటంటే తీసుకొచ్చి ఈ కంట్రీలో పడేస్తున్నారు తర్వాత అట్లా రోజుకి 1200 మంది బోట్లలో ఈ కంట్రీకి వస్తున్నారు అనమాట. సముద్రం ఒడ్డున వచ్చిన తర్వాత వాళ్ళందరిని ఏం చేస్తారంటే ఇక వ్యాన్లలో ఎక్కించుకోపోయి తీసుకుపోయి, ఎందుకంటే వాళ్ళని వెనక్కి పంపించడానికి ఛాన్స్ లేదు. ఎక్కడికి పంపిస్తారు, ఎవరు తీసుకుంటారు, ఏ కంట్రీ కూడా ఒప్పుకోరు కదా. అందుకని చెప్పి వాళ్ళని తీసుకుపోయి హోటళ్ళల్లో పెట్టి వాళ్ళని పోషించుకుంటా గవర్నమెంట్ ఈ ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులతోటి వాళ్ళని పోషిస్తుంది అని ఇక వీళ్ళకి లోపలగా ఇక బీభత్సంగా పెరిగిపోయింది. ప్లస్ ఆన్ టాప్ ఆఫ్ దట్ వాళ్ళు హోటల్లో ఉంటున్నారు, హోటల్ అకామిడేషన్లో ఉంటున్నారు, ఫ్రీ, ఇది అన్ని ఫ్రీ కదా. బయట వాళ్ళు ఏం చేస్తారు, డెలివరీ జాబులు చేస్తారు. సైకిల్ కొనుక్కుంటారు, వెళ్ళి జస్ట్ మన స్విగ్గీ డెలివరీ లాగా డెలివరీ జాబులు చేసుకుంటా ఒక్కొక్కడు $3,000 $4,000 సంపాదిస్తున్నారు. ఆ సంపాదించిన డబ్బులు వాళ్ళు కొంతమంది క్యాష్ ఇన్ హ్యాండ్ సంపాదిస్తున్నారు. వాళ్ళకి రూపాయి ఖర్చు లేదు, ఆన్ టాప్ ఆఫ్ దట్ సంపాదన. ఇక్కడ ఈ లోకల్ అంటే దట్ ఇంక్లూడింగ్ ఎవరైనా సరే మన ఇండియన్స్ కూడా జాబులు చేసుకుంటా ట్యాక్సులు కట్టేటువంటి వాడు ఎవడైనా సరే వాడి మీద ప్రెషర్ పెరుగుతుంది. సో వాడు ఆ డబ్బుల్ని స్పాన్సర్ చేయాల్సి వస్తుంది. అంటే వీళ్ళు కట్టే ట్యాక్సుల నుంచి వీడేమో రోజుకొకటి ట్యాక్స్ పెంచుకుంటూ పోతున్నారు. ఓ రోజు పార్కింగ్ పెంచుతారు, ఇంకోటి పెంచుతారు, ఓ రోజు ఇంకోటి పెంచుతారు. సంపాదించే వాడిని ఎత్తిన రాళ్ళు వేస్తున్నారు అనమాట. వీడు ఎంత సంపాదించినా సరిపోవట్లేదు వీళ్ళకి, కానీ డబ్బులన్నీ వాళ్ళని పోషించడానికి పోతున్నాయి అనేటువంటి కసి వీళ్ళల్లో పెరిగిపోయి ప్రొటెస్ట్లు అనేవి మొదలైనమాట. అయితే నిన్న జరిగినటువంటి ప్రొటెస్ట్ ఏంటంటే టామీ రాబిన్సన్ అనే ఒక పర్సన్ ఆర్గనైజ్ చేశాడు. ఇతను ఏంటంటే మొదటి నుంచి కూడా ఇమిగ్రేషన్కి ఇస్లాంకి వ్యతిరేకం అనమాట. మెయిన్ ఏంటంటే ఎప్పుడైతే కంట్రీ టువర్డ్స్ ఇస్లామైజేషన్ అవుతుంది అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. ఈవెన్ అమెరికాలో వాళ్ళు కూడా చెప్పేది కూడా అదే. సో దానికి ఇతను వ్యతిరేకం అనమాట. సో ఇతనికి మీద కొన్ని కేసులు అవి ఉన్నాయి. జనరల్గా ఫార్ రైట్ యాక్టివిస్ట్ అంటారన్నమాట వీళ్ళని. రీసెంట్గా పాలిటికల్గా ఒక పార్టీ కూడా స్టార్ట్ చేశారు. సో ఇతను ఒక జనరల్గా ఎప్పటి నుంచో ఇతని మీద బాగా ఇది అనేది ఉంది. ఒక చిన్న పిలిపిస్తే చాలు జనాలు అట్లా వచ్చేస్తారనమాట, అంత పవర్ఫుల్ పర్సన్ ఇతను. సో జనరల్గా అతను వస్తే అరెస్ట్ చేస్తారని, లేకపోతే అలా రకరకాలు ఉన్నాయి, అతను ఎక్కడో వేరే చోటు ఉన్నాడని. బట్ ఫైనల్గా ఏదో మొత్తానికి అతను అయితే పిలిపించాడు. ప్రొటెస్ట్లు అయితే బీభత్సంగా స్టార్ట్ అయిపోయినాయి. 150,000 మంది రోడ్డు మీదకి వచ్చారు. ఇక వీళ్ళందరూ చేసే ఉద్యమం రోజు రోజుకి కొంచెం ఇంకా ఇదవుతుంది. వీళ్ళకి అగైనెస్ట్గా వేరే ఎవరెవరైతే మన పాలస్తీనియన్లనో వీళ్ళనో జెండాలు పట్టుకొని తిరిగే వాళ్ళు ఉన్నారో వాళ్ళు పోటీకి వచ్చారనమాట. ఇప్పుడు మెయిన్ ఇమిగ్రెంట్స్కి నాన్ ఇమిగ్రెంట్స్కి మధ్యన గొడవ అయితే ఇక్కడ బాగా పెరుగుతుంది రోజు రోజుకి. వీళ్ళు ఏంటంటే ఇట్లా బోట్లలో జనాలు బీభత్సంగా వచ్చేస్తున్నారు, మా టాక్స్ పేయర్ డబ్బులతోటి వాళ్ళని పోషిస్తున్నారని గవర్నమెంట్ మీద ప్రెషర్ అనేది స్టార్ట్ అయింది. ఒక పక్క నైజల్ ఫరాజ్ అనేటువంటి అతను ఎవరైతే ఉన్నాడో రిఫార్మ్స్ యూకే అని ఒక పార్టీ పెట్టాడు. ఆయన కూడా ఇమిగ్రేషన్కి డెడ్ అగైనెస్ట్ ప్రైమ్ మినిస్టర్ని తిడతా ఉంటాడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి. ఆ హీట్ పెరుగుతూ వస్తుంది. దాంతో ఇంకా ప్రైమ్ మినిస్టర్ తప్పదని చెప్పి రూల్స్ అన్ని మార్చేశాడు, ఇమిగ్రేషన్ రూల్స్ మార్చేశాడు. చాలా మందిని పంపించడానికి అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇప్పుడు ఇది స్టార్ట్ అయిందనమాట. దీనికి తోడు దీంట్లో కొంచెం అగ్గిపుల్ల గీసి మనం మంట పెట్టినట్టే మన ఎలాన్ మస్క్ వీడియో కాల్లో జాయిన్ అయ్యి అతను ఏం చెప్పాడు అంటే అసలు అక్కడ గవర్నమెంట్ని పిక్ పడదొబ్బండి, కొత్త గవర్నమెంట్ని స్టార్ట్ చేయండి అని చెప్తున్నాడు అనమాట. ఆ గవర్నమెంట్ అసలు వేస్ట్. అతను చెప్పేది ఏంటంటే మీరు ముందు హింస అనేది పెరగబోతుంది, మీరు ఎయిదర్ పోరాడండి లేదా చనిపోండి, ఇఫ్ యు డై ఆర్ యు ఫైట్ బ్యాక్ అని చెప్పేసి అతను చెప్తున్నాడు అనమాట. సో అతను ఇండైరెక్ట్గా ఇక్కడ లోకల్గా ఉండేటువంటి వాళ్ళకి మరి మెసేజ్ ఇస్తున్నాడు అనుకోవచ్చు, రెచ్చగొట్టున్నాడు అనుకోవచ్చు. ఎప్పటి నుంచో కూడా అంటే రీసెంట్గా ఒక 4-5 months బ్యాక్ కూడా ఒక చిన్న మెసేజ్ ఒకటి ఎక్స్లో పోస్ట్ చేశాడు. ఏది గ్రూమింగ్ గ్యాంగ్స్ అని ఒకటి, దాని గురించి పెద్ద న్యూస్ ఇక్కడ నడుస్తుంది ఎప్పటి నుంచో. దానికి అది అసలు నువ్వు పట్టుకోలేకపోతున్నావు, మీరేం చేత కావట్లేదని. ఈవెన్ బ్రిటిష్ రిపోర్టర్ని కూడా వైట్ హౌస్కి వెళ్ళినప్పుడు కూడా చాలా చీప్గా అసలు నీ కంట్రీలో ఏం జరుగుతుందో మీకే తెలియదు, మీకు మాట్లాడే అర్హతే లేదని. అంటే వీళ్ళకి
ఆల్మోస్ట్ వీళ్ళు ఎవరెవరినైతే పరిపాలించి వచ్చారో వాళ్ళ దగ్గర ఇజ్జత్ పోయే పరిస్థితి వచ్చిందనమాట వీళ్ళకి. అంటే ఎవరు రెస్పెక్ట్ చేయట్లేదు ప్రతి చోట అసలు. ఇప్పుడు ఈ టామీ రాబిన్స్ అనే అతను ఏంటంటే ఇప్పుడు మన కంట్రీ వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది, మన కల్చరు, మన హెరిటేజ్, మనము ఇవన్నీ నాశనం అయిపోతున్నాయి. ఇప్పటికైనా సరే అసలు మనం కంట్రీని మనం బ్యాక్ తీసుకుందాము ఇమిగ్రెంట్స్ చేతిలోంచి అని వీళ్ళు ఇప్పుడు ఈ ఉద్యమం అనేది స్టార్ట్ చేశారు. బట్ ఆల్రెడీ కంట్రీ వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది, ఎందుకంటే ఇమిగ్రెంట్స్ ఎక్కువైపోయారు. ఇప్పుడు మీకు కొన్ని ఏరియాలు ఉన్నాయి, బర్మింగ్హామ్ అని, లెసిస్టర్ అని, తర్వాత అట్లా కొన్ని ఏరియాల్లో అసలు మొత్తం వీళ్ళు లేకుండా వెళ్ళిపోయారు. ఈవెన్ లండన్ సిటీలో చూసుకుంటే లండన్ సిటీలో కూడా అసలు బ్రిటిష్ వాళ్ళనే వాళ్ళు లేకుండా వెళ్ళిపోయారు అనమాట. అయితే ఇతను ఇంకా జనాలలో చైతన్యం తీసుకొచ్చి ప్రొటెస్ట్లు అవి స్టార్ట్ చేసేసి అట్లీస్ట్ ఇమిగ్రేషన్ అన్న కంట్రోల్ చేయాలి, ఉన్నోళ్ళనన్నా పంపించాలి అనే దాని మీద సీరియస్గా క్రాక్ డౌన్ జరుగుతుంది. దీంట్లో ఏంటంటే ఎస్పెషల్లీ ఇది మన భారతీయుల మీద అయితే కాదు, ఎందుకంటే ఆల్రెడీ ఆస్ట్రేలియా స్టార్ట్ అయినప్పుడు మన భారతీయుల మీద అని చెప్పేసి మన న్యూస్ అయితే స్ప్రెడ్ చేశారు. అలాగా ఇక్కడ యాక్చువల్గా అసలు మన భారతీయుల మీద అనే టాపిక్ వచ్చే ఛాన్స్ లేదు, ఎందుకంటే మనకంటే వేరే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, మన పక్క దేశం వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ఇక్కడ. ప్లస్ మన వాళ్ళు ఏంటి, బిజినెస్లు చేస్తారు, ట్యాక్సులు కడతారు, జాబులు చేస్తారు, ప్రతి చోట ఒక 10 to 20% ఉన్నారండి స్టూడెంట్స్, లేకపోతే గుజరాత్ నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే ఇంకో చోటు నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళు ఏంటంటే ఇక ఈ ఇల్లీగల్గా వచ్చేసి ఇక్కడ ఉండిపోయి డ్రైవింగ్ జాబులు చేసుకుంటా, అది చేసుకుంటా, డొమెస్టిక్ వర్కర్లు అని చెప్పి వచ్చేసి ఇలా రకరకాలుగా చాలా మంది ఈ కంట్రీకి మన ఇండియా నుంచి వచ్చి ఉండి ఇక్కడ మిస్యూజ్ చేసుకునే వాళ్ళు ఒక 10 to 20% ఉంటారు. పెద్ద వాళ్ళేం పెద్ద పంపించాలంటే పెద్ద మ్యాటర్ కాదు, కానీ గవర్నమెంట్కి ఈ 80% సెక్షన్స్ మన ఇండియన్ ఎవరైతే ఇప్పుడు కాదు, మన వాళ్ళు దాదాపు ఒక 60-70 స్వాతంత్రం రాకముందు నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయినటువంటి గుజరాతీస్ కానీ, మార్వాడీస్ కానీ, లేకపోతే అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. రీసెంట్గా మన తెలుగు వాళ్ళు, తమిళ్ వాళ్ళు, హిందీ వాళ్ళు కూడా అందరూ రావడం మొదలుపెట్టారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవ్వరూ ఖాళీగా లేరు. అంటే బెనిఫిట్స్ క్లెయిమ్ చేసుకునేటువంటి వాళ్ళు 90% మన దాంట్లో లేరు. కాబట్టి మన వాళ్ళంతా వాళ్ళకి ఇబ్బంది కాదు. మనం ఏంటంటే జాబులు చేస్తున్నారు, ట్యాక్సులు కడుతున్నారు, ఇల్లు కొంటే 2 ఇల్లు కొను 3 ఇల్లు కొను వాట్ ఎవర్ ఇట్ ఈస్, ట్యాక్స్ అయితే వెళ్తుంది కదా గవర్నమెంట్కి, ఆ ట్యాక్స్ అనేది కడుతున్నారు. సో ఏ రకంగా చూసుకున్నా ఇండియన్స్ తోటి వీళ్ళకి ఇబ్బంది లేదు. వీళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటయ్యా అంటే మన పక్క దేశం వాళ్ళతోని ఎట్ ద సేమ్ టైము ఇక మొత్తం ఎవరెవరైతే ఇటువైపు బోట్లలోంచి వచ్చి జనాలు ఇక్కడ ఎక్కువైపోయి అసలు మొత్తం వాళ్ళే ఎట్లా అంటే మీకు లోకల్ వాళ్ళకి జాబు అసలు దొరకట్లేదు. మీకు సూపర్ మార్కెట్లలో అంటే పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లలో లీగల్గా ఐడెంటిఫికేషన్ లేకపోతే ఇవ్వరు, కానీ మీరు షాపులు తీసుకోండి, డెలివరీలు తీసుకోండి, అవి తీసుకోండి, వాళ్ళే చేసుకున్నారు. క్యాష్ ఇన్ హ్యాండ్ జాబులు వాళ్ళే చేస్తున్నారు. అంటే ఈ బయట నుంచి వచ్చిన వాళ్ళు అనమాట. లోకల్ వాళ్ళకి జాబ్స్ లేవు. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఫ్రీగా వాళ్ళని పోషిస్తున్నారు. గవర్నమెంట్ కంట్రోల్ చేయలేకపోయింది. ఇప్పుడు ఏమన్నారు అందరూ, రిషి సునాక్ ఈస్ ద బెస్ట్ ప్రైమ్ మినిస్టర్. అసలు ఆయన మనం లాస్ట్లో తొందరపడి 2 నెలల ముందు వెళ్ళిపోకుండా ఉంటే అసలు మనకి పరిస్థితి వచ్చేది కాదని రిషి సునాక్ యాక్చువల్గా లాస్ట్లో గవర్నమెంట్ క్లోజ్ చేసే ముందర ఒక ఇది తీసుకొచ్చాడు ప్రపోజల్. ఏంటంటే ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరినీ రవాండా అని చెప్పేసి ఒక ఏరియాకి పంపించేద్దాము, ఇంత అమౌంట్ కట్టేస్తే అక్కడ వాళ్ళు తీసుకుంటున్నారు. ఫ్లైట్ రెడీ టు టేక్ ఆఫ్ అనగా ఇంకా ప్రెషర్ తట్టుకోలేక ఇంకా మనోడు గవర్నమెంట్ కొలాప్స్ చేసేసుకున్నాడు. ఈ ఎలక్షన్లు వచ్చినాయి, ఈ లోపు కీర్ స్టామర్ వచ్చాడు. ఏదైతే టైం కీర్ స్టామర్ చెప్పాడో అసలు ఈ ప్రైమ్ మినిస్టర్, నువ్వు రోజుకి ఇన్ని బోట్లు వస్తున్నాయి, కంట్రోల్ చేయలేకపోతున్నావు, నువ్వు చేతకనోడు అని తిట్టుకుంటూ వచ్చాడు పాత ప్రైమ్ మినిస్టర్ని. ఇప్పుడు ఇతను వచ్చిన తర్వాత ఇంకా పెరిగినాయి, 1200 కాస్త 1400, 1500. అది వీళ్ళ లోకల్ వాళ్ళ వాదన అనమాట. నువ్వు వచ్చి సంవత్సరం అయింది, ఈ వచ్చిన సంవత్సరంలోనే దగ్గర రోజుకి 1200, 1500 అంటే మీరు ఆలోచించుకోండి, ఒక 1 yearలో ఎంతమంది వచ్చి ఉంటారు. సో వీళ్ళందరికీ తిండి పెట్టి పోషించాలి ఫ్రీగా గవర్నమెంట్ డబ్బులతో. సో అది పెద్ద సమస్య అనమాట. అందుకని చెప్పేసి ఇంకా వీళ్ళు రివర్స్ అయిపోయి మన కంట్రీని మనం మన చేతిలోకి తీసుకోవాలి, మన ఐడెంటిటీ చచ్చిపోతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, మినిస్టర్లు కానీ, మేయర్ కానీ, మొన్న ట్రంప్ స్కాట్లాండ్ వచ్చినప్పుడు మేయర్ని చాలా గలీజు మాట్లాడెళ్ళాడు. అతను వచ్చిన తర్వాతే మొత్తం ఇట్లా తయారైంది లండన్ అని చెప్పేసి. అట్లా అంటే రకరకాలుగా ఒక్కొక్కటి పెడుతున్నారు. ఇంకా ఎలాన్ మస్క్ వచ్చేసి అతను వైపు నుంచి అతను చేస్తున్నాడు. సో అది ప్రస్తుతానికి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంలో
రవి అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ప్రొటెస్ట్లు ఎక్కువైపోయి జనాలు ఎక్కువ వాళ్ళ మధ్యన రవి ఎక్కడో నలిగిపోతున్నాడు. బట్ ఏంటంటే వీళ్ళు ఎవరెవరైనా అయితే పరిపాలించి వీళ్ళ జులుం చూపించి వచ్చారో వాళ్ళందరూ ఇప్పుడు ఇక్కడికి వచ్చి లోకల్గా వీళ్ళకి స్థానం లేకుండా చేస్తున్నారనమాట. అది ద కర్మ రిటర్న్స్ అంటారు చూసారా, ఇప్పుడు వీళ్ళ పరిస్థితి అదే అయిందనమాట. కాకపోతే ఏంటంటే అందరికీ వెళ్ళడానికి ఏదో ఒక దేశం అయితే ఉంది, వీళ్ళు ఎక్కడ పోతారు అనేది క్వశ్చన్. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియోలో చెప్దాం అనుకుంది. వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.